ఒంటిపై చారలతోటి బాధపడుతున్నారా? ఈ చారలు అసలు ఎందుకు వస్తాయి? దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? కొల్లాజన్ సప్లిమెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయా, లేక లేజర్స్ తీసుకోవాలా? లేజర్స్ తో పాటు ఎటువంటివి చేయాలి అనే దాని గురించి ఇవాళ మనం వివరంగా తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి కామన్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఈ చారలు అనేది చేతులపైన, అలానే భుజాలపైన, అలానే మీకు హిప్స్ దగ్గర కానివ్వండి, కాలు వెనకాల కానివ్వండి, లేక మీకు బటక్స్ పైన కానివ్వండి, పొట్ట పైన కానివ్వండి, ఇవి వస్తూ ఉంటాయి. ఈ చారలకి బేసికలీ స్ట్రయే అని మాట అంటాం అనమాట. ఇంగ్లీష్లో మనము స్ట్రయే అని అంటాము, తెలుగులో చారలు అని అంటాం. ఇది అసలు ఎందుకు వస్తుంది అని అంటే, స్ట్రయేలో ఒక 6-7 రకాలు ఉంటాయండి. స్ట్రయే డిస్టెన్సీ అంటాము, స్ట్రయే గ్రావిడేరం అంటాము, స్ట్రయే ఆల్బే అంటాము, స్ట్రయే రూబ్రా అంటాము, స్ట్రయే నైగ్రా అంటాము. స్ట్రయే డిస్టెన్సియా తోటి మనకి ఇలాంటి రకాలు అనేటివి ఉంటాయన్నమాట. ఈ స్ట్రయే ఎందుకు అవుతాయి, ఈ స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు అవుతాయి అని అంటే, స్ట్రయే డిస్టెన్సీ అనేది చాలా కామన్ కండిషన్ అండి. స్ట్రయే డిస్టెన్సీ అనే కామన్ కండిషన్లో ఏమవుతుందనంటే, మన చర్మము స్ట్రెచ్ అవుతే, డిస్టెన్షన్ అవుతే దాంతో వచ్చేది మనకి స్ట్రెచ్ మార్క్ని స్ట్రయే డిస్టెన్సీ అని అంటారు. ఇది ఎప్పుడెప్పుడు ఇలా స్ట్రెచ్ అవుతుంది అని అంటే, ముఖ్యంగా మనకి ఎప్పుడైతే ఒబేసిటీ అవుతుందో, స్థూలకాయం పెరుగుతుందో, అలానే మనకి జిమ్కి వెళ్ళినప్పుడు స్కిన్ అనేది స్ట్రెచ్ అవ్వటం, లేకపోతే వెయిట్ లాస్ అవ్వటంతో చర్మం కింద ఉన్న కొల్లాజన్ డిప్లీట్ అవ్వటం, ఇలాంటి కండిషన్స్లో, అలానే ప్రెగ్నెన్సీలో కూడా మనకి ఇలాంటి డిస్టెన్షన్స్ తోటి కూడా అవుతాయి అన్నమాట. వెయిట్ గెయిన్స్ తోటి కూడా అవ్వచ్చండి. సో ఇలాంటి దాన్ని స్ట్రయే డిస్టెన్సీ అని అంటారు. మరి ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని ఏమంటారు? దాన్ని స్ట్రయే గ్రావిడారం అని అంటారనమాట. స్ట్రయే గ్రావిడారం అని అంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీలో మనకి కానుపు ఇట్లా వచ్చినప్పుడు, బేబీ ఇట్లా ఉన్నప్పుడు, పొట్టలో ఉన్నప్పుడు ఏమవుతుందనంటే, చర్మం అక్కడ స్ట్రెచ్ అవుతుందన్నమాట. చర్మం అక్కడ స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందనంటే, అక్కడ చారల్లాగా అక్కడ తయారవుతుందన్నమాట. ఈ చర్మాన్ని మనం ఎలా స్ట్రెచ్ అవుతుంటే మనకు అక్కడ సన్నగా కొల్లాజన్ డిప్లీషన్ అనేది జరగటం, ఎలాస్టిన్ అనే డిప్లీషన్ జరగటం, అలానే ఫైబ్రిలిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుందండి, అది కూడా అక్కడ డీజనరేషన్ అవ్వటంతో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో స్ట్రయే డిస్టెన్సీ, స్ట్రయే గ్రావిడారం అండి. స్ట్రయే రూబ్రా అని ఒకటి ఉంటుందండి. స్ట్రయే రూబ్రా అని అంటే, స్ట్రయే అంటే స్ట్రెచ్ మార్క్స్, రూబ్రా అంటే రెడ్ కలర్. రెడ్ కలర్ అని అంటే మనకి చర్మం పైన చారలు వచ్చినప్పుడు కొంతమందికి ఎర్రగా ఉంటుంది, దురదలు కూడా వస్తాయన్నమాట. దాని స్ట్రయే రూబ్రా అని అంటారనమాట. సో ఈ స్ట్రయే రూబ్రా తోటి వచ్చిన ప్రాబ్లమ్ని దానికి వేరే విధంగా కూడా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే స్ట్రయే ఆల్బా అని అంటారనమాట. స్ట్రయే ఆల్బా అని అంటే ఏంటంటే, మీకు తెల్లగా కనిపిస్తుంది చారలు. సో ఆ చారలు తెల్లగా రంగులోకి వచ్చేటప్పటికి మన గోధుమ రంగులో లేదా చామంచాయ రంగులో మన చర్మం ఉన్నదానికి అక్కడ అలా ఉండేటప్పటికి అక్కడ ప్రామినెంట్గా కనిపిస్తుంది అనమాట. ఈ చారలు కనిపించినప్పుడు, ఈ స్ట్రయే ఆల్బా అన్నప్పుడు మనకి అక్కడ నల్ల కణాలు అనేది కూడా అక్కడ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో అందుకోసమే దాన్ని స్ట్రయే ఆల్బా అని అంటారనమాట. ఇంకో కండిషన్ వచ్చేసి స్ట్రయే నైగ్రా అని ఉంటుంది. ఈ స్ట్రయే నైగ్రా అని అంటే దాంట్లో బ్లాకిష్ డిస్కలరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో స్ట్రయే నైగ్రా అంటే బ్లాక్ డిస్కలరేషన్ ఉన్నదాన్ని చర్మంలో ఇంకా ఎక్కువగా నలుపు ఉండటంతో దాన్ని స్ట్రయే నైగ్రా అని అంటారు. అలానే ఈ స్ట్రయే నైగ్రాని కాకుండా మనకి వివిధ రకాలైన రేర్ కండిషన్స్ ఉంటాయండి స్ట్రయేవి. అది కాకుండా మనకి ఇవి కామన్ కండిషన్స్ కాబట్టి వీటిని ఎలా ట్రీట్మెంట్ చేస్తాము, ఏం జరుగుతుంది లోపల అనే దాని గురించి నేను ఇవాళ వివరిస్తాను. చర్మంలో మనకి పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. దాని కింద మనకి కొవ్వు అనేది ఉంటుందన్నమాట. ఈ కొవ్వు లేయర్ అనే దాంతో మనకి చర్మం అనేది స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అయితే మనకి పైన పొర, కింద పొరలో అక్కడ ఏమవుతుందంటే, కింద పొరలో కొల్లాజన్, ఎలాస్టిన్, ఫిబ్రిలిన్ అనే 3 కాంపౌండ్స్ తోటి అక్కడ ఒక మెష్ వర్క్ అనేది జరుగుతుందన్నమాట. ఆ మెష్ వర్క్ జరిగిన దాంతో మనకి చర్మంలో అక్కడ ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే కొల్లాజన్ ఉంటుందో, ఈ కొల్లాజన్, ఎలాస్టిన్ అనేది కొన్ని ఏరియాస్లో మిస్సింగ్ ఉంటుందన్నమాట. అంటే డీజెనరేట్ అవుతుందన్నమాట. డిస్టెన్షన్, స్ట్రయే డిస్టెన్షియల్ అయినప్పుడు మీకు అక్కడ చర్మంలో ఉన్న కొల్లాజన్ కొద్దిగా స్ట్రెచ్ అయిపోయినప్పుడు అక్కడ కొద్దిగా చినుగుతుందన్నమాట. అక్కడ చినిగినప్పుడు పైన పొర చర్మం మాత్రం ఇంటాక్ట్గా ఉంటుంది. అందుకోసమే అక్కడ అది ఉండి కింద అనేది డిప్గా ఉంటుందన్నమాట. సో మీరు అక్కడ స్ట్రయే దాని మీద చారల పైన చేతులు పెడితే మీకు తెలుస్తుంది ఏమంటే, అన్ఈవెన్ స్కిన్ టోన్ లాగా ఉంటుందన్నమాట.
అన్ఈవెన్ స్కిన్ ఫీల్ అనేది ఉంటుంది, ఎక్కువ పైన కిందికి. ఇప్పుడు మనకి ఇక్కడ నకిల్స్ పైన చేసామనుకోండి, ఇలా ఫింగర్స్ పాస్ చేసామనుకోండి, కొద్ది పైన కిందికి ఉన్నట్టుగా ఉంటుంది. స్ట్రైఏలో కూడా అలానే ఫీలింగ్ ఉంటుందన్నమాట. స్ట్రైఏ గ్రావిడారం ఏంటనంటే ప్యూబిక్ ఏరియాలో, అంటే మనకి ఇక్కడ పొత్తి కడుపు నుంచి పైన కడుపు వరకు మనకి వస్తుందన్నమాట. సో ఈ స్ట్రైఏ గ్రావిడారానికి కూడా కొల్లాజన్ ఎలాస్టిన్ అనేది డిప్లీషన్ అనేది ఉంటుందన్నమాట. స్ట్రైఏ ఆల్బా ఎందుకు వస్తుంది అని అంటే, స్ట్రైఏ ఆల్బాలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే తెల్లగా రంగు మారుతుందన్నమాట. అంటే కింద కొల్లాజన్ ఎలాస్టిన్ ఫిబ్రిలిన్ అనేది తగ్గుతుందండి, కానీ అక్కడ నల్ల కణాలు అనేది మిస్సింగ్ అయిపోతుంది అనమాట. సో దానికి కూడా మనకి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నైగ్రాలో మనకి ఏమవుతుందంటే నలుపు రంగు అనేది ఎక్కువ, నల్ల కణాలు ఎక్కువగా పనిచేసి ఇంకా నలుపుగా కనిపిస్తుంది అనమాట. సో ఇదండి స్ట్రైఏ నైగ్రా డిస్టెన్షియల్ లోపల చర్మంలో ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకున్నాం. ఇవి ఎప్పుడెప్పుడు వస్తాయి అని అంటే ప్యూబర్టీలో, అంటే వయసులో వచ్చినప్పుడు, మీకు శరీరంలో మార్పులు జరుగుతున్నప్పుడు, చర్మంలో మీకు స్ట్రెచ్ అయినప్పుడు కూడా ఇది వస్తుందండి. జిమ్కి వెళ్ళినప్పుడు మీరు సరైన సప్లిమెంట్స్ తీసుకోకుండా, సరైన హెల్తీ ఫుడ్ తీసుకోకుండా మీరు జిమ్ చేసినప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తుందండి. అలానే దానితో పాటు మీకు చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా ఇతరత్ర మెడికల్ కండిషన్స్ ఉంటే కూడా దాంతో కూడా ఇబ్బంది వస్తుంది. సో ఈ మెడికల్ కండిషన్స్ ఏంటి అనేది మేము మీతో డిస్కస్ చేసుకున్నాక మనకు తెలుస్తుంది అనమాట. అయితే ఈ ప్రెగ్నెన్సీలో, ప్యూబర్టీలో, అలానే జిమ్కి వెళ్తున్నప్పుడు, ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు వెయిట్ ఎక్కువ పెరగటం కానీ, లేకపోతే మనకి తగ్గి ఉన్నప్పుడు కానివ్వండి, అలాంటప్పుడు ఈ వచ్చే స్ట్రెచ్ మార్క్స్కి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా ముఖ్యంగా ప్రివెన్షన్ ఎలా చేస్తాము అని అర్థం చేసుకోవాలన్నమాట. ప్రివెన్షన్ అనేదానికి మనము మంచిగా స్కిన్కి మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలండి. ఎలా అయితే మనం తలస్నానం చేసుకున్నాక, ఫేస్కి చేసుకున్నాక ఒక క్రీమ్ ఎలా అయితే పెట్టుకుంటామో, ఒంటికి కూడా ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మాయిశ్చరైజర్లో మనకి సిలికాన్ జెల్స్ అనేటివి ఉంటాయండి. అలానే థిక్ సెరమైడ్ వ్యాక్సెస్, ఎస్టర్ వ్యాక్సెస్ ఉండటం కూడా ఉంటుందన్నమాట. ఈ బాడీ మాయిశ్చరైజర్స్ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది. ఒకవేళ స్ట్రెచ్ మార్క్సే వచ్చాయనుకోండి, పెరగకుండా ఉండాలంటే సిలికాన్ జెల్స్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇవన్నీ పెట్టుకున్నాక, మనం ఇది చేసినాక మనం మంచిగా ఖచ్చితంగా చేయాలి అని అంటే మంచిగా లేజర్ థెరపీస్ కూడా ఉంటాయండి. అలానే కొల్లాజన్ సప్లిమెంట్స్ అని కొత్తగా వస్తున్నాయి మార్కెట్లో, అన్నీ చెప్తున్నారు వాటి గురించి అని. అయితే ఈ కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేటివి ఏంటి, అసలుకి ఇది మెడిసిన్సా, సప్లిమెంట్సా, హర్బ్సా, న్యూట్రాస్యూటికల్సా అని చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందండి. కొల్లాజన్లో మనకి రా ఉంటుందండి, హైడ్రోలైజ్డ్ కొల్లాజన్ ఉంటుంది. అలానే 2 సోర్సెస్ ఉంటాయన్నమాట. మెరైన్ ఉంటుంది, బొవైన్ కొల్లాజన్ ఉంటుంది. మెరైన్ కొల్లాజన్ అని అంటే సీ సోర్సెస్ నుంచి తీసుకుంది. అదే బొవైన్ కొల్లాజన్ అని అంటే మనకి కౌ నుంచి కానీ, బఫలోస్ నుంచి కానీ తీసుకున్న కొల్లాజన్స్ ఉంటాయన్నమాట. అదేంటి మనకి కొల్లాజన్ పౌడర్స్లో ఇలా ఉంటుందా అని అంటే ఇదని ఉంటుందండి, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి కూడా ఉంటాయి. అయితే వీటన్నిటికీ కొల్లాజన్స్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి మన చర్మానికి ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది అని. కొల్లాజన్స్లో మనకి 3-4 రకాలు ఉంటాయండి, 28 రకాలు ఉంటాయండి, కానీ మనకు ఇంపార్టెంట్ ఇది 3 రకాలు ఉంటాయన్నమాట. టైప్ 1 and 3 మన చర్మంలో ఉంటుంది అని అంటారు. ఈ టైప్ 1 and 3 కొల్లాజన్స్ ఏవైతే ఉంటాయో, ఈ కొల్లాజన్స్ మనకి లోపల ఉన్నప్పుడు చర్మం లోపల మనకి ప్రతిరోజు ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ మనకి ఇస్తాయన్నమాట. ఈ ఫైబ్రోబ్లాస్ట్ అనే సెల్స్ మనకి కొల్లాజన్ ఇచ్చినప్పుడు ఆ కొల్లాజన్ అనేది మనకి చర్మంలో రీజువనేట్ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కొల్లాజన్ డీజనరేట్ అయిపోయి వెళ్ళిపోతుందండి. మన సూర్యుడు రశ్మి ఇక్కడ తగులుతున్నప్పుడు, సూర్యుడు వెలుతురు మన చర్మానికి తగులుతున్నప్పుడు అక్కడ కొల్లాజన్ డీజనరేషన్ అయిపోయి మీకు అదంతా పోతూ ఉంటుంది. మళ్ళీ ఫైబ్రోబ్లాస్ట్ కొత్తగా కొల్లాజన్ వేస్తుంది అనమాట. సో ఈ విధంగా రొటేషన్ కొల్లాజన్ వీటన్నిటితో చేయటంతో మీ కొల్లాజన్ అనేది స్టిమ్యులేషన్ అవుతుందన్నమాట. అయితే ఈ కొల్లాజన్ సప్లిమెంట్స్ ఇవ్వటంతో అబ్జార్ప్షన్ పేగుల్లో సరిగ్గా ఉండి తర్వాత మనకి సర్క్యులేషన్ అయ్యి మన చర్మం దాకా చేరుకుంటే అప్పుడు ఈ కొల్లాజన్ అనేది చాలా మంచిగా పనిచేస్తుందండి. సో ఈ కొల్లాజన్ సప్లిమెంట్స్ అనేది ఈ విధంగా వాడుకుంటూ అలానే మీరు లేజర్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. లేజర్స్లో ఎలాంటి లేజర్స్ అని అంటే మా దగ్గర కొత్త టెక్నాలజీ ఉంటుందండి, దాన్ని హైబ్రిడ్ స్కార్ లేజర్ టెక్నాలజీ అని అంటారు. దీనిలో మనకి 2 మేలువంపు టెక్నాలజీస్ని మనకి మంచిగా కంబైన్ చేస్తారు. అంటే మీరు ఒక మెషిన్తో చేయించుకొని మళ్ళీ ఇంకో మెషిన్తో చేయించుకునే బదులు ఒకటేసారి ఒకటే సింగిల్ షాట్లో మీకు అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ షార్ట్స్ తోటి మనకి ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న స్ట్రైఏ ఆల్బా కానీ, స్ట్రైఏ డిస్టెన్సియా కానీ, గ్రావిడారం కానీ ఏమవుతుందనంటే చర్మంలో కొల్లాజన్ని రీజనరేషన్ చేపిస్తుంది. ఇలా కొల్లాజన్ని కింద నుంచి రీజనరేషన్ చేస్తుంది కాబట్టి మనకి ఏదైతే చారల్లో కింద డిప్ అయితే ఏదైతే అవుతుందో అండి అది నెమ్మదిగా పైకి వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ లేజర్స్ ఎప్పుడెప్పుడు చేస్తారు అని అంటే నెలకు ఒక మాట
6 నుంచి 8 సార్లు అండి. నచ్చితే 10 సార్లైనా చేయించుకోవచ్చు. సంవత్సరం పాటు కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఇవి చేస్తున్నప్పుడు మనకి ఏమవుతుందంటే చర్మంలో మంచిగా యూనిఫామ్ టోన్ లాగా అలానే యూనిఫామ్ టెక్స్చర్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అయితే ప్రివెన్షన్కి బెటర్ మాయిశ్చరైజర్ అండి. లేజర్స్తో క్యూర్ అని కాదు, కానీ మంచిగా ట్రీట్మెంట్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి మనకు వస్తుందన్నమాట. సో మనకి స్ట్రెచ్ మార్క్స్కి ఈ లేజర్స్ కాంబినేషన్ లేజర్స్ తోటి ఎనర్జీ డివైసెస్ ఏమైనా యూస్ చేయొచ్చానంటే మంచి ఎనర్జీ డివైసెస్ అనేటివి మా దగ్గర ఉంటాయండి. మంచి అడ్వాన్స్డ్ ఎంఎన్ఆర్ఎఫ్ సెషన్స్ కూడా ఉంటాయి. అలానే సబ్సిషన్ ఆర్ఎఫ్ అని కూడా ఉంటాయి. అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. దానితో పాటు నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ కూడా పనిచేస్తాయండి. ఫోటోఫేషియల్ తోటి కంబైన్ చేసిన వాటితోటి కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎల్ఏడిడి అని కూడా ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నీ స్టిమ్యులేట్ చేస్తాయండి కొల్లాజన్ని. చాలా మంచిగా స్కిన్ మీకు బెటర్ కావటానికని ప్రయత్నం చేస్తుంది. సో కొల్లాజన్ సప్లిమెంట్స్, గ్లూటథయాన్ ఇలాంటి కాంబినేషన్స్ తోటి లేజర్స్ ఇవన్నీ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేటివి చాలా మంచి రిజల్ట్స్ అనేటివి మీకు సొంతం అవుతుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఈ అవేర్నెస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, ఎవరికైనా కానీ స్ట్రెచ్ మార్క్స్ తోటి ఇబ్బంది పడుతున్నారని అంటే వాళ్ళకి ఈ వీడియోని పంపించి లాస్ట్ దాకా చూసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అని తెలిసి ధైర్యం తెచ్చుకోమని చెప్పండి. అలానే మంచిగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వీడియోస్, ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోస్ కావాలంటే నోటిఫికేషన్ బటన్ నొక్కితే మీకు అన్నీ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.